ఏమిటి పొగ? నిద్రలో రేడియో ఆన్ చేసి పడుకున్నానా? లేదు. భాషా సమగ్రమృత్కరతారమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం భృంగావళీ చమకరందరసానువిద్ధ ఝంకార గీత నినదై సహసేవనాయ గిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం యోషా గణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదధతే కగుభచ్చ కుంభా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం పద్మే చ మిత్ర శతపత్రాలి వర్గా హర్తుం ప్రియం కువలయ నిజాంగలక్ష్మ్యా విభ్రతి దీర్ఘనాదం శేషాద్రిశేఖర తవ సుప్రభాతం ఏంటంటే శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. నిన్నేనే సుప్రభాతం వినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అక్క. అక్క నే అక్కనా? ఎంతైనా నువ్వు నాకంటే ముందు వచ్చింటాను కదా. చూడక్క, ఇక నుంచి ఇంట్లో నీది వేరు నాది వేరు అంటూ ఏమీ లేదు. ఇది మన ఇల్లు, మన పాప, మన మొగుడు. మన మొగుడా అంటే నీకు నాకు జాయింట్ మొగుడు. నువ్వు కట్టుకున్న దానివి, నేను పెట్టుకున్న దాన్ని. అప్పుడు జాయింట్ మొగుడేగా అన్నట్లక్క. ఆడవుళ్ళు ఆయన అడగడం మర్చిపోయినా. మన మొగుడు రాయలసీమ మొగుడా, తెలంగాణ మొగుడా, సర్కార్ మొగుడా? ఏం లేదు, రాయలసీమ మొగుడు అనుకో. యో ఏందయ్యా సంగతి అంటే గోటుగారని అని తిట్టమంటావా ఏంటే అని అడుగుతాను. అదే తెలంగాణ మొగుడు అనుకో, మళ్ళా జబర్దస్తిగా బిర్యానీ చేసి పెట్టమంటావా మళ్ళా అని అడుగుతాను. అదే సర్కారు మొగుడు అనుకో, ఏటి మామా ఉప్పు సాపేపి పప్పు సారు ఎట్టమంటావా, లేకపోతే సాపు పులుసు ఎట్టమంటావా అని అడుగుతాను. అక్క, ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే, మొగాడు ఆడదాని దగ్గర రెండే రెండు చోట్ల పడిపోతాడు. ఒకటి ఫుడ్ దగ్గర, రెండు బెడ్ దగ్గర. బెడ్ దగ్గర ఎలాగో పడిపోయాడు అనుకో, ఇక మిగిలింది ఫుడ్. అది కూడా చేసి పెట్టేశానంటే మన మొగుడు నాకే సొంతం. కిచెన్ ఎక్కడ? ఎంత పొగరే నీకు! నా ఇంట్లోకి వచ్చి నా మొగుడిని పట్టుకొని నీ మొగుడంటావా? మరి నీకెంత పొగరు లేకపోతే నీ మొగుడిని నేను పెట్టుకున్నానంటావు? అంటానే, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. ఈ ఊర్లోనే కాదు, పక్క ఊర్లోకి పోయి కూడా అంటాను. ఏం చేస్తావే? ఏం చేస్తానా? పళ్ళు ఊడగొట్టి చేతిలో పెడతాను. తల అంటే పుచ్చి చేతికిస్తాను. ఏం కూసావే? నువ్వు ఇల్లెక్కి కూసావు, నేను ఇంట్లో కూస్తున్నాను. ఇద్దరం కూసే గాడిదలమే. నన్ను గాడిదంటావా? ప్రస్తుతానికి అలాగే పిలుస్తాను. ఇంకా ఎక్కువ అరిచావు అనుకో, దున్నపోతు అంటాను. ఆ తర్వాత పంది అంటాను. ఆ తర్వాత ఇంకేం మిగులుతుంది? కుక్క. స్వప్న, రామ తల్లి. నిన్నేం చేస్తారో తెలుసా? ఇంతకంటే ఏం చేస్తావే? నీ ఆయన పెట్టుకున్నానని ఊరంతా తెలుసు. మొన్నట్టాక బయట పెట్టుకుంది, ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకుంది అని అనుకుంటారు, సంతోషిస్తారు. సరే తప్పుకో. ఆయన లేచుంటారు. బాత్రూమ్ లో స్నానం నీళ్ళు పెట్టి ఆయనకి స్నానం చేస్తూ నేను స్నానం చెయ్యాలి. ఏమిటి? ఒకే బాత్రూమ్ లో ఆయనకి స్నానం చేస్తూ నువ్వు స్నానం చేస్తావా? తప్పేంటమ్మా? మేమిద్దరం ఒకే మంచం మీద, ఒకే పక్కలో, ఒకే దుప్పటి కింద పడుకునేవాళ్ళం. బాత్రూమ్ లో ఇద్దరు ఒకేసారి స్నానం చేయడం తప్ప? నిన్ను ముందే పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఎత్తి వచ్చాను. నేను పలానా ఇంటికి వెళ్తున్నాను, నాకేమైనా అయితే నా సైతి సుమిత్ర దాందే బాధ్యత అని లెటర్ ఇచ్చి వచ్చాను. నాకేమన్నా జరిగిందనుకో నిన్ను లోపల పడేస్తారు. తర్వాత ఊరి తల్లి, నీకు పుణ్యం ఉంటుంది, ముందు ఇక్కడి నుంచి పో. ఎక్కడికి పోమంటావు? నీ పుణ్యం అని ఊర్లో ఎవరు నాకు ఒంటరిగా ఇల్లు అని అంటున్నారు. వస్తే నీ మొగుడుతో రా అంటున్నారు. నా మొగుడిని నాతో పంపే, తీసుకుపోతాను. నేను పంపను. ఎందుకని? అతను నీ మొగుడు కాదు. మరి నా మొగుడు అయితే నా మొగుడిని ఎందుకన్నావు? అన్నాను. ఎందుకన్నావు? సంబంధం ఉందేమో అని అన్నాను. సంబంధం ఉందో లేదో నీ కళ్ళారా చూసావా? లేదు. లేనప్పుడు ఆ తప్పుడు వాడు ఎందుకు వాగావు? ముందు ఆవిడ క్షమాపణ చెప్పు.
ఆవిడ క్షమాపణ ఇక్కడ నాకు అక్కర్లేదు. నాకు కావాల్సిందల్లా ఒకటి, ఏ నోటితో మీకు నాకు సంబంధం ఉందని 10 మందిలో నిలబడి పబ్లిక్ గా అరిచిందో అదే పబ్లిక్ ముందు అది అబద్ధం అని, అది సరదా కోసం వాగిన వాగుడని, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి తీరాలి. ఆ తర్వాత 10 మందిలో నిలబడి నన్ను క్షమాపణ అడిగి తీరాలి. నేను బ్రతికుండగా, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఆ మాట చెప్పను. నువ్వు చెప్పనంత కాలం నా కంఠంలో ప్రాణం పోయినా సరే నేను ఇక్కడి నుంచి కదలను. నిన్ను ఎలా కదిలించాలో నాకు తెలుసు, నీలో ఎలా కదలిక తీసుకురావాలో నాకు తెలుసు. చూద్దాం చూద్దాం. పాలమ్మా అమ్మగారు లేరమ్మా? నేను అమ్మగారిని, ఆవిడ పెద్దమ్మగారు, నేను చిన్నమ్మగారు. పోయి ఏంటమ్మా? ఏ గంగాళం తీసుకురామంటావు? 3 మనుషులకి ఉదయం 4 లీటర్లు, సాయంత్రం 2 లీటర్లు పోసేది. ఏది 3 మనుషులకా? ఏం అక్కర్లేదు. ఈ రోజు నుంచి పొద్దున 1 లీటరు, సాయంత్రం 6 లీటరు. 1 లీటరా? నోరు ముసుగు పోయివయ్యా. అమ్మా ఇది సుమిత్రమ్మ గారు ఇల్లేనా? అవును, ఆవిడే మా అక్క. అక్క కాఫీ. లక్ష్మి, కాఫీ. ఏంటి ఇంత ఆలస్యం? ఆయన లేరా అక్క? అయ్యో. క్షమించండి, మీతో చెప్పడానికి మాట్లాడడానికి అవకాశం దొరకలేదు. నేనేమైనా తప్పు చేశానా? ఈ విషయంలో ఇక్కడికి ఇలా రావటంలో తప్పు చేసిన వాళ్ళకి న్యాయస్థానం శిక్ష విధిస్తుంది. కానీ ఒక్కొక్కసారి నేరస్తులు తప్పించుకుంటారు, అమాయకులు శిక్షించబడతారు. నా భార్య లాంటి నేరస్తురాలకి ఏ శిక్ష విధించాలి? త్రాసులో పెట్టి తూచి ఆ శిక్ష విధించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆవేశంలో నేను తీసుకున్న నిర్ణయం తప్పని మీకు అనిపిస్తే వెళ్ళిపోవాలని అడగడానికి ఇక్కడికి వచ్చాను. మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీకోసం కాదు, నా కోసం కాదు. మీకంటే ముందు మీలాగే ఎంతో మంది అవమానించబడ్డారు, నవ్వులు పాలయ్యారు, కాపురాలు పోగొట్టుకున్నారు. ఆహా, ఎంత మధురంగా ఉంది. ఏంటి? మధురం నాది కాదు, కాఫీ తాగుతున్న మీ పెదవులది. నా పెదవులు ఇంత మధురంగా ఉండడానికి కారణం ఎవరు? వస్తే వస్తే నీ నోట్ల నిప్పులు పొయ్యా, నీ పెదవుల మీద వాతలు పెట్టా, వచ్చొచ్చి నా ఇంట్లో కుప్పడి పెడతావే. నువ్వు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీలేదు. పోవే, పో బయటికి. ఎప్పుడు పోమంటావు అక్క? అక్క గిక్క అన్నా ఉంటే కుక్కలు కొట్టట్టు కొడతాను. నువ్వు కొడితే నా స్వామి ఊరుకుంటారా? వస్తే ఎంత బరితెకించావే నువ్వు. నిన్నెలా బయటికి పంపాలో నాకు బాగా తెలుసు. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి ఎప్పుడు వచ్చింది? లక్ష్మి లేదు. ఏమైంది? ఆంటీ పంపించేసింది. నా ఇంట్లో పని మనిషిని పంపించడానికి అదవుతే ఈ సిస్టర్ ముందా పాత్ర వేస్తాను. పాప ఒంటి మీద చెయ్యేస్తే వేస్తే ఒళ్ళు పగులుతుంది. నా బిడ్డ నా ఇష్టం, కొడతాను, చంపుకుంటాను. అడగడానికి నువ్వెవరివే? నీ బిడ్డ నువ్వు ఒక్కదానివే కన్నావా? అవునే, నేనొక్కదాన్ని. హాస్పిటల్లో వార్డ్ నంబర్ 11లో రూమ్ నంబర్ 12లో కన్నాను. కన్నావు సరే, ఎలా కన్నావు? నువ్వు గుర్తు కాపురం చేస్తేనేగా. అవునే, మరి నీ మొగుడు నాకు కూడా మొగుడే కదక్కాయ్? అవును. ఇప్పుడు నీకు నీ మొగుడికి కనెక్షన్ ఉంది, నీ మొగుడికి నాకు కనెక్షన్ ఉంది, నీకు నీ బిడ్డకి కనెక్షన్ ఉంది, నీ మొగుడికి నీ బిడ్డకి కనెక్షన్ ఉంది, నీ మొగుడికి నాకు కనెక్షన్ ఉంది. అంటే నీ బిడ్డకి నాకు కనెక్షన్ ఉన్నట్టేగా అక్క. తల్లి, నీకు దండం పెడతాను, ముందు ఇంట్లోంచి వెళ్ళిపో. వెళ్తాను, ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను. నువ్వు వాగినంత తప్పుడు వాగదని, నీ భర్తకి నాకు ఎటువంటి సంబంధం లేదని బయటికి వచ్చి 10 మంది ముందు పబ్లిక్ గా క్షమాపణ చెప్పి తీరాలి. నా కంఠంలో ప్రాణం ఉండగా చెప్పను. నువ్వు చెప్పనంత కాలం ఆమె ఇంట్లోనే ఉంటారు. ఏమండి? ఏమండి? ఏమండోయ్? ఇదిగోండి క్యారీ. స్వప్న, వస్తుందా ఆంటీ? ఇదిగోనమ్మా. ఏమండి, స్వప్న స్కూల్ మీరు తీసుకెళ్తారా, నన్ను తీసుకెళ్ళమంటారా? నేనే తీసుకెళ్తాను. కమాన్ కమాన్. వెళ్ళొస్తానక్క.
తినేసరికి చల్లారిపోతుంది అనుకుని మామిడికి వంట చేసుకున్నాం. నీకు ఆకలి ఇచ్చినప్పుడు 4 గింజలు పొయ్యి మీద పడేసుకో. సాయంత్రం మేము వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. వంట చేసి పెట్టితే. వంట ఏవే నేను నీ పని మనిషి అనుకున్నావా? ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో తప్పే ఉందాక. ఆయన నేను పగలంతా కష్టపడి పనిచేస్తున్నావు, అది మా పని. నీకేం పని లేదు కదా, వంటే నీ పని. ఒకవేళ నువ్వు బయటికి బలాదూరుగా తిరగాలనుకుంటే ఇంటికి తాళం వేసుడు. చూడమ్మా, ఆడదానికి అన్నిటి వల్ల సంసారాలేమో మునిగిపోతాయి. సంసారం సాగరం. ఈ ఇంట్లో వాళ్ళందరూ వంట చేసుకుని నీకు ఖాళీ గిన్నెలు వదిలిపెట్టి వెళ్తారా? అది అసలు ఆడదేనా? రౌడీ రాణి. అది రౌడీ రాణి అయితే నువ్వు మహారాణివి. నా ఇంట్లో స్టవ్ ఉంది, నీళ్లున్నాయి. నువ్వు కాఫీ తాగుతావో, బోర్నవిటాయే తాగుతావో, అన్నమే తింటావో చెప్పమ్మా. ఈ రోజు నుంచి నా ఇల్లు రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. తాళాలిపమ్మా. వాళ్ళు వంట చేసుకోవడానికి వీలు లేకుండా సామాన్లన్నీ తెచ్చేస్తాం. అసలు వాళ్ళు వంట ఎలా చేసుకుంటారో చూస్తాం. కక్ష ప్రతీకారం పగ సాధిస్తాం. ఛాలెంజ్. దానికి బుద్ధి చెప్పాలంటే ఒకటే మార్గం. ఏమిటి? బ్రోతల్ యాక్ట్ కింద దాన్ని అరెస్ట్ చేయటం. న్యాయం కోసం చట్టంతో చెలగాటం. ఎవరు ఇంట్లో? Yes, స్వప్న అంటే ఎవరు? నేనే. మీరేం చేస్తుంటారు? బ్యాంక్ లో పనిచేస్తున్నాను. ఎక్కడెందుకున్నారు? ఇది మా ఇల్లు కాదు, సుమిత్ర గారి ఇల్లు. కాదు. ఇన్స్పెక్టర్ ప్రతాప్. అవును దేవి, ఇన్స్పెక్టర్ గారు, ఇది మా ఇల్లు. సుమిత్ర గారికి లోకేశ్వరరావు గారికి అద్దెకిచ్చాం. వాళ్ళకి అద్దెకిస్తే వాళ్ళ కాపురం మధ్యలో ఈవిడెందుకు? ఈ భాగంలో ఆ భాగం వారికి అద్దెకిచ్చాం. మీరే అద్దెకి తీసుకుని మరొకరికి అద్దెకి ఇవ్వడం తప్పు కదా? స్టేట్ రెంటల్ యాక్ట్ పార్ట్ నెంబర్ 121, పేజ్ నెంబర్ 145, రూల్ నెంబర్ 325 ప్రకారం ఇవ్వచ్చు సార్. మీకు సర్వం తెలిసినట్టుందే. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఓకే, సుమిత్ర గారు మీ భార్య కదా? అవును. ఈవిడకు మీకు ఏదో అక్రమ సంబంధం ఉందని, మీ ఇంట్లో ఏదో ఇల్లీగల్ యాక్ట్ నడుస్తుందని ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు. ఆవిడకేమిటి సార్, మా ఆవిడికి ఆయనకి సంబంధం ఉందని నాకే చెప్పింది సార్. పొట్టి పిచ్చి సార్. అదొక పెద్ద డ్రామా. షటప్. డ్రామాలు ఆడతారో సినిమాలు ఆడతారో ఇంట్లో ఆడుకోండి. గెట్ అవుట్. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప